హలో ఫ్రెండ్స్, ఈరోజు పుట్నాలతో చిక్కీ ఎలా రెడీ చేసుకోవాలో వీడియోలో చూపిస్తున్నాను. స్లిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక కప్పు శనగపప్పుని, ఒక కప్పు బెల్లాన్ని తీసుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టిన తర్వాత తురిమిన బెల్లాన్ని ఒక కప్పు తీసుకుందాం. ప్యాన్లోకి తీసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం మొత్తం కరిగిందాక అంతే మరిగించుకుంటూ ఉందాం. పాకం రెడీ అవ్వడానికి చెక్ చేసుకోవడానికి గిన్నెలో వాటర్ తీసుకొని పాకం చెక్ చేసుకుందాం. నేను చూపిస్తున్నాను చూడండి. పాకం తీగ పాకం వచ్చింది. పాకం సరిగా రాలేదు. మరలా కొన్నిసేపు కరిగించుకుందాం. మరలా వేస్తున్నాను చూడండి. ఇప్పుడు ముదురు పాకం వచ్చింది. పాకం రెడీ అయినట్టే. ఇంకా చిక్కీకి నేను వీడియోలో చూపిస్తున్నట్టే చేసుకోండి, మంచిగా వస్తుంది చిక్కీ. పాకం రెడీ అయింది కాబట్టి శనగపప్పు కప్పు పాకంలో పోసుకుందాం. కప్పు శనగపప్పు మొత్తం పోసుకుందాం. పోసుకున్న తర్వాత మొత్తం తిప్పుకోవాలి. నేను వీడియోలో చూస్తున్నట్టు తిప్పుకుంటే మంచిగా వస్తుంది చిక్కీ. ఉండలైనా చేసుకోవచ్చు, చిక్కీ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేనైతే చిక్కీ రెడీ చేస్తున్నాను చూడండి. వీడియోలో చిక్కీ వేయటానికి ముందుగా గిన్నెలో ఆయిల్ తీసుకొని ప్లేట్కి అప్లై చేసుకుంటున్నాను. చిక్కీ వేయటానికి ప్లేట్లో శనగపప్పు బెల్లం మొత్తం తిప్పుకున్న తర్వాత చిక్కీ రెడీ చేసుకోవడానికి ప్లేట్లో అప్లై చేసుకుంటున్నాను. గుండ్రంగా చేసుకున్న తర్వాత కొంచెం ఆరిపోయిన తర్వాత షాగ పెట్టి కట్ చేసుకోండి. ముక్కలు గిన్నెలు వేసుకుంటే రెడీ.